భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మనకు ఈ సందేశాన్నైతే అందిస్తున్నారండి. ఈ సందేశంలో అమ్మవారు ఏం చెప్పబోతున్నారంటే, ఈరోజు ఒక 8 శక్తివంతమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మీకందరికీ కూడా నేను ఒక మాట చెప్తానండి. ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కదా! ఆ పిల్లల యందు బుద్ధి బాగా ఉండి, వాళ్లకు తెలివితేటలు వచ్చి, వాళ్ళు చక్కగా చదువుకునేటట్లుగా వాళ్ళల్లో ఆ పరమేశ్వరుడు తెలివితేటలు ఇస్తారు. కానీ ఎందుకు పిల్లలు ఎక్కువ మార్కులు రావు కొంతమందికి అంటే, వాళ్ళు చదువుకునేటప్పుడు అది తప్ప ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా దృష్టి లగ్నం కావాలంటే గనుక అమ్మవారికి సంబంధించినటువంటి 8 మాటలు ఉన్నాయండి. ఆ 8 శక్తి స్వరూపాలు మూర్తులు ప్రతిరోజు పిల్లలకు ఒక్కొక్కసారి నోటితో అనగలగాలి. ఇంట్లో ఆడవారు కానీ, మగవారు కానీ అంటే ఆ నామాలు కానీ చెప్పారనుకుంటే ఏమవుతుందో తెలుసా? నేను చెప్పడం లేదు. పూర్వం దుర్వాస మహర్షికి అమ్మవారు చెప్పినటువంటి మాటలండి. అమ్మవారే స్వయంగా కళ్ళ ఎదుట కనపడింది. దర్శనం ఇచ్చి అమ్మవారు చెప్పింది ఆయనతోటి. ఇక ఇవి ఎవరూ చెప్తూ ఉన్నారు. ఆ ఇంట ఆడవారికి మంగళసూత్రాన్ని నేను కాపాడుకుంటాను. ఆ ఇంత మంగళం అనేది జరగడం అనేది ఉండదు. ఆడవారు పసుపు కుంకాలకి నేనే రక్ష. పిల్లలు చదివితే పిల్లలకు మంచి విద్యాభ్యాసం కలుగుతుంది. మంచి బుద్ధులు కలుగుతాయి అని మహర్షి వారికి చెప్తారన్నమాట. ఆ 8 మూర్తులను మనం గనుక తెలుసుకొని 8 శక్తులని కూడా మనం పఠించినట్లయితే మనం ఇంట్లో రోజూ చెప్పుకుంటాం కదా! చెప్తూ ఉంటే ఒకవేళ భర్త ఎవరికైనా సరే ఏదైనా ప్రమాదంలో వాటిల్లుతుంటే ఇంట్లో అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. ఏమీ అవదన్నమాట. కాపాడుకుంటూ ఉంటుంది. ఆ తల్లి పసుపు కుంకుమలో నిలబెడుతూ ఇంట్లో ఎప్పుడూ పసుపు అనే దానం చేసుకునే భాగ్యం అనేది కలుగుతుందన్నమాట. జీవితాంతం కూర్చొని కుంకుమార్చన చేసుకునే భాగ్యం, మన కోరికలు కూడా ఇష్టాలు అనేవి తీరిపోతాయి. అన్నీ లభిస్తాయి. అవే కదండి! నేను గనుక చెప్తూ ఉంటాను. నిజంగా అమ్మ కౌమారి, వైష్ణవి, బ్రాహ్మి, మహేశ్వరి, తదా వారాహి, చైవ మహేంద్ర, చాముండ, చైన, సప్తమి, మహాలక్ష్మి, రష్టమి చ ద్విభుజ, ప్రోణ విగ్రహ ఈ వీళ్ళందరికీ కూడా తలుచుకున్నామనుకుంటే ఈ 8 మంది ఎక్కడున్నారో తెలుసా అండి? మనకు బాగా దగ్గరలోనే ద్రాక్షారామ క్షేత్రంలో ఉన్నారన్నమాట. వీళ్ళు అష్టమూర్తులు అంటారు కదండి. మనం తలుచుకుంటే ఈ అష్టశక్తుల పేర్లు నోటితో పిల్లలు పలికినా సరే, మనం ఆడవారు పలికినా సరే, మగవారు పలికినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందండి. భద్రం భద్రం భద్రం, ఏ ప్రమాదం లేకుండా ఆడవాళ్ళ సౌభాగ్యంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్పారో తెలుసా? అమ్మవారే బ్రహ్మాది దేవతలతో, ఋషులతో వేరు సందర్భాల్లో చెప్పించారు. నేను ఇందాక మనం అనుకున్నాం కదా, దుర్గా సప్తసతి నేను బ్రహ్మో సేంద్ర మహేంద్రాది దేవస్థ వైభవం తల్లి. ఎక్కడెక్కడ ఎవరితో ఏ స్తోత్రాలు చేయించి అని చేస్తే మీరు రక్షించబడతారో వాటిని మనకు అందించింది ఋషుల చేత అని మనతో ఇవాళ చెప్పిస్తుంది అమ్మవారు. లలిత సహస్రనామం పారాయణం అనేది మన ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ కూర్చొని గనుక ఈ శ్లోకం చెప్తే మనకు రక్షణ అనేది కలుగుతుంది. మనం ఈ మాట చెప్పి ఇవాళ మీతో చెప్తూ ఉన్నానంటే ఈ మాటలు గనుక అనండి. 8 శక్తుల పేర్లు అనండి. పిల్లలను ప్రతిరోజు అనిపించండి. సుహాసిని ప్రతిరోజు అనాలి. బ్రహ్మి, మహేశ్వరి, చైన మహేశ్వర, కౌమారి, వైష్ణవి తదా వారాహి చైన
మహేంద్ర శైవ మహేంద్రి చాముండ దైవ సప్తది చాముండ చైవ సప్తది మహాలక్ష్మి అష్టమే మహాలక్ష్మి రష్టమే చ ద్విభుజ శోణ విగ్రహ భద్రం సూక్ష్మాలయంతో మాతరోస్మకం అందుకేనండి అది శంకరాచార్యులు కూడా ఒక చమత్కారమైనటువంటి శ్లోకంతో చెప్పారు. పరమ అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. కారణం అపరిచిత కాంచీపుర సీమ కామపీఠగత కాచన విహారితి కరుణ కాశ్మీర్ కీర్తయే కోమలాంగత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అంత ఎర్రగా, అంత సౌమాక్యంగా, సౌకల్యంగా, అంత లావణ్యంగా, అంత కౌమల్యంగా ఉన్నటువంటి ఓ ఎర్రటి తీగ ఒకటి ఉంటుంది. క్షేత్రం ఉంటుంది. ఎవరైతే గనుక అమ్మవారిని కామాక్షి అమ్మను ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే అమ్మవారు కృపా కటాక్షాలు మనందరికీ ఉంటుందండి. ఆ తీగ ఏం చెప్తుందంటే తెలుసా? ఆ అమ్మవారు మాకు కనబడడం లేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పువ్వుల గుత్తి ఎంత ఎర్రగా, ఎంత అందంగా ఉంటుందో అంతటి ఎర్రతనంతో నాజూక అయినటువంటి తీగ అల్లుకున్నట్లు కామాక్షి రూపంలో ఆ కంచి క్షేత్రంలో నా తల్లి నిలిచి ఉంది అంటూ ఉంటారు. అది శంకరాచార్యులు కాంచి వడ్డాణం నాభికి తగులుతూ ఉంటుంది. అక్కడ ఉన్నది అమ్మ. మూక శంకరులు కూడా అక్కడికే వచ్చారు ఆ అమ్మతనం దగ్గరకు. కనుక ఆ నామం ఎంత గొప్ప నామము అంటే పైకి చెప్పినట్లుగా సూచనలు ఆ మిగిలిన నామాన్ని నిర్ధారణ చేస్తూ ఉంటారు అమ్మతనం గురించి స్తోత్రం చేస్తూ. కనుక రత్న కింకణార్ధ భూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి. పెళ్ళిళ్ళలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుందండి. ఈ నామం చెప్పిన వారికి మంచి సంతానం కలుగుతుంది. ఈ నామం చెప్పిన వారికి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఈ నామం చెప్పిన వారికి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మవారు ఆ తల్లి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అంత పరమోత్కష్టమైనటువంటి నామాన్ని ఇవాళ మనము గనుక ఆ తల్లి పలికిస్తుంది. భక్తితో మీరు విన్నారు చూడండి. మనందరికీ ఆ తల్లి తరింపచేసినందుకు అమ్మవారికి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఇంత గొప్ప రోజున చక్కగా ఇవాళ మనం అమ్మవారి దర్శనాన్ని చేయాలి అని చెప్పి శాస్త్రం. అందుకే ఇవాళ మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తీసుకొని అమ్మవారిని ఇవాళ సర్వశుక్ల సరస్వతీ తల్లి అలంకారం ప్రత్యేకంగా మనకు రోజు ఇవాళ ఇక్కడ నుంచి వచ్చి అలంకారం అమ్మ మనకు దర్శనమిస్తుంది. మరి నిజంగా అమ్మవారు లలిత సహస్రనామానికి మించినది ఇంకొకటి లేదు తల్లి. అటువంటి ఒకళ్ళు ఈ అవకాశాన్ని విడిచి పుచ్చుకోకుండా ఈరోజు చక్కగా మనంలో అమ్మవారి లలిత సహస్రనామ పఠనం చేయండి. ఒక్కొక్కటి చెప్పించింది కదండి. వ్యాస భగవానుతో ఒక శ్లోకం చెప్పించింది. అదేమిటో తెలుసా? జీవితాంతం కూడా ఏడే అంటే చేయదలిచినటువంటి మహాపాపం తరువుకు వచ్చేసి ఉంటుంది. ఏదైనా ఆపద అప్పుడు మనం వస్తుందంటే బిడ్డలు శరీరాన్ని వదిలివేస్తుంటారు. కళ్ళ తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తూ ఉండవలసిన పరిస్థితి ఉంటుంది కదండి. పిల్లల యొక్క బుద్ధి ప్రమాదమైన తల్లిదండ్రులు ఏడవలసిన రీతిలో ప్రవర్తించకుండా ఉండాలి అంటే గనక మనం అదుపు ఆజ్ఞలతో అనగా మనం రోజు వాళ్లకు ఎక్కడ వాడు చదువుకుంటూ ఉన్నాడు అనుకుంటున్నారు, ఇక్కడ బయలుదేరి ఎక్కడికో ప్రయాణంతో వెళ్తూ ఉన్నారు, ఒక్కడే రక్షింపబడాలి అని కోరుకుంటూ పిల్లలు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు రక్షించబడాలి అంటూ ఈ శ్లోకం తప్పకుండా చదువుకోవాలి. అమ్మవారిని ఉద్దేశించి ఈ శ్లోకం చదువుకుంటే పిల్లల్ని ఊరు వెళ్తున్న పిల్లలు నుంచి బయటికి వెళ్తున్న ఈ శ్లోకం చెప్పి మీరు అమ్మవారికి నమస్కారం చేసుకోండి.
ఇదండి దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.